ధర్మారెడ్డి ఇక్కడ వీళ్ళతో కలిసి మాట్లాడి ఫైనల్ చేసింది ఏంటంటే అప్పుడు ఏఈగా ఉన్నారు, ఎవరో స్పాన్సర్ కూడా చేయడానికి వచ్చారు. మన ఇది ఉంటాయి కదా ఐస్ క్రీమ్ బళ్ళలాగా హాట్ ఇవి ఉండేటటువంటి బళ్ళు, అవి మొత్తం ఒక 15-20 తీసుకుని ఆ ఏరియా మొత్తం కొండంతా కూడా ఇది తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు అక్కడ పబ్లిక్ జనం ఉన్న చోటకే తీసుకెళ్ళి ఇచ్చేసేటట్టు అట్లా. అప్పుడు ఇక కొండపైన కొనుక్కునే అవసరమే లేదు ఏది. ఇది ఆ రోజున ఆలోచించారు. కాకపోతే ఈ లోపు ఏమైందో అది తెలియదు. బట్ ఇదైతే మాత్రం రాబాగీచా దగ్గర కానీ అది కానీ ఇది అట్లాగే క్యూ లైన్లలో ఉన్నటువంటి వాళ్ళకి పంపించేటప్పుడు అప్పట్లో ఈ ప్రైవేట్ వాళ్ళు కొనేవాళ్ళు అమ్మేవాళ్ళు ఏది దీంట్లోకి వచ్చి. నేను అప్పుడు అది రైట్ చేశాను, ప్రైవేట్ వాళ్ళ దగ్గర డబ్బులు పెట్టి కొనుక్కోవడం ఎందుకు, మనం పెట్టలేమా అన్నటువంటి. మనుషులు కావాలయ్యా అన్నారు. ఇదే గొడవైంది. అంటే ఆర్గ్యుమెంట్ మనల్ని కోపగిస్తూ అన్నప్పుడు మనం గొడవ పడేసి తిట్టుకోవాలా, నేను ఆన్సర్ చెప్పేవాడిని. అప్పుడు ఈ 24 hours పెట్టండి తప్పే ఉంది, పొద్దు నుంచి రాత్రి దాకా పెడితే తప్పేంటన్నా నేను. వాళ్ళు రమణాచారి గారిని అప్పుడు కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే ఆదికేశ్వర నాయుడు కానీ గొప్పగా మెచ్చుకోవాలి. ఆగ్రహం వచ్చినా అన్నప్పుడు మనం సూటిగా సమాధానం చెప్పిన దానివల్ల అక్కడ మార్పు వచ్చింది. అన్నప్పుడు నేను అన్నా ఏంటి ప్రాబ్లం అంటే, మనుషులు బోళ్ళు అంతమంది కావాలి, వడ్డించేవాళ్ళు ఉండేవాళ్ళు అన్నారు. ఉండేవాళ్ళు ఓకే, మీకు దగ్గర ఉన్న దానికి ఇంకో అవసరమైతే ఇంకో ఇద్దరిని